తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హీరో. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటున్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా పొంగులేటి కూడా వింటున్నాడు. ఎవరికి పైసలు పోతున్నాయో పోతలేవో ప్రభుత్వం నుండి తెలుస్తలేదు, కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మాత్రం పోతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైనా కాంట్రాక్ట్ పని చేసిండు అనుకో, పొంగులేటి చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పనికి వెంటనే ప్రభుత్వం పైసలు ఇచ్చేస్తున్నారు. అంటే ఆ కాంట్రాక్ట్ బిల్లులు ఇచ్చేస్తున్నారు. వేరే వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ పనులు చేసి మేము పలానా కాంట్రాక్ట్ చేసినాం, మాకు ఆ బిల్లులు రాలేదు, బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటే ప్రభుత్వం బిల్లులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్ ఏ కాంట్రాక్ట్ పనులు చేసినా, వాళ్ళు ఏది నిర్మాణించినా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా వెంటనే వాళ్ళకి బిల్లులు వచ్చేస్తున్నాయి. కారణం ఏంది? రేవంత్ రెడ్డి పొంగులేటికి వెరీ క్లోజ్. పొంగులేటికి రేవంత్ రెడ్డి ఒక పెద్దపీట వేస్తున్నాడు. ప్రభుత్వం నుండి ఏ కాంట్రాక్ట్ పనులున్నా, ఏ బిల్డింగ్ కట్టాలనుకున్నా, లేకపోతే ప్రభుత్వం రోడ్ వేయాలనుకున్నా, మోరీలు కట్టాలనుకున్నా, కెనాల్ కాలువలు కట్టాలనుకున్నా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్కే మొత్తం కాంట్రాక్ట్ పనులు అప్పచెప్తున్నట. ఏది చేయాలన్నా పొంగులేటే ఇక ఫైనల్. చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్లకు కాంట్రాక్ట్ పనులు ఇవ్వచ్చు కదా, ఇయ్యరట. ఓన్లీ పొంగులేటి. ఇప్పుడు తెలంగాణలో కాంట్రాక్ట్ పనులు వేసి బిల్లులు రాకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలామంది బట్టి విక్రమార్క ఆఫీస్ ముందు ధర్నాకు కూడా కూర్చున్నారు. గతంలో మనం చూసినాం కదా. ఈరోజు బట్టి విక్రమార్క కాంట్రాక్టర్లను కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే పెండింగ్ బిల్లులు మాకు ఇవ్వాలి, ఒక్కొక్కరికి 10 కోట్లు 15 కోట్లు కూడా ప్రభుత్వం బిల్లులు ఇవ్వాలి కాంట్రాక్టర్లకు, కాంట్రాక్టర్లు చేసేటటువంటి పనులకు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పనులు చేసి ఇప్పటిదాకా బిల్లులు రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకు కూడా బిల్లులు ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైనల్గా రేవంత్ రెడ్డి సినిమాలో పొంగులేటే హీరో అన్నట్టుగా. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటుండట. పొంగులేటి తీసుకున్నటువంటి డిసిషన్ ఫైనల్గా రేవంత్ రెడ్డి ఎవరి మాటలు వింటుండో ఇంటలేడో తెలియదు, కానీ పొంగులేటి చెప్పినటువంటి మాట పక్కా ఇంటడట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి ఇంటికాడ కనబడతాడు. ఇక రేవంత్ రెడ్డి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి రెగ్యులర్గా ఫోన్ టచ్లో ఉంటాడట. ఆ మధ్యకాలంలో వినబడినటువంటి వార్తలు ఏంది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డికి వార్తలేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెనకాల దాదాపు ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకో 10-15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికేసుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం పదవి పైన కన్నేసిండు. ఎందుకంటే 2023 ఎన్నికలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపు 10-15 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెట్టి గెలిపించుకున్నాడు. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వింటారు. పొంగులేటి మాటలలోనే మొత్తం ఎమ్మెల్యేలు ఉంటారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలకెళ్ళి దించాలంటే పొంగులేటి తలుసుకుంటే అవుతుంది. కాబట్టి పొంగులేటే ఫైనల్ అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి.